రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణ పనులపై సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రోడ్డు నిర్మాణానికి వీలుగా భూసేకరణకు ఉన్న అడ్డంకులను తొలగించాలని తెలిపారు. ఈ ప్రక్రియకు సంబంధించిన పనులను వేగవంతం చేయాలని, రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడే ఈ ప్రాజెక్టు కోసం నిధులు వెచ్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఆర్ఆర్ నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ చేపట్టేందుకు జాతీయ రహదారుల సంస్థతో సంప్రదింపులు జరపాలని, భూసేకరణ ప్రక్రియను 3 నెలల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుకు అవతల ప్రాంతీయ రింగ్ రోడ్డును 2 దశల్లో నిర్మించేందుకు ప్రభుత్వం కసరత్తు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ రహదారి నిర్మాణ వ్యయాన్ని భారత్మాల పరిచయ కార్యక్రమంలో కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ భరించనుంది. ఈ ప్రాజెక్టులో ముందుగా త్రిబుల్ ఉత్తర భాగాన్ని 158.645 కిలోమీటర్ల మేర నిర్మించనున్నట్లు అధికారులు తెలిపారు. అయితే అందుకోసం 1935.35 హెక్టార్ల భూమి సేకరించాల్సి ఉండగా అందులో 1459.28 హెక్టార్ల సేకరణ పురోగతిలో ఉంది. అయితే మిగిలిన భూసేకరణ ప్రక్రియలో ఉన్న అడ్డంకులను అధిగమించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని సీఎం అధికారులను సూచించారు. అయితే ఈ భూసేకరణ వ్యయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా భరించాల్సి ఉంటుంది. తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ధిని వేగవంతం చేసేందుకు రాష్ట్రాన్ని 3 క్లస్టర్లుగా విభజించేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమవుతుంది. ఓఆర్ఆర్ లోపల అర్బన్ తెలంగాణ, ఓఆర్ఆర్ చుట్టూ ప్రాంతీయ రింగ్ రోడ్డు వరకు సెమీ అర్బన్ క్లస్టర్, రీజనల్ రింగ్ రోడ్డు అవతల ఉన్న ప్రాంతాన్ని రూరల్ క్లస్టర్గా గుర్తించి పరిశ్రమల స్థాపనకు నూతన విధానం రూపొందించేందుకు సిద్ధమవుతుంది. ఇందులో భాగంగా రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టును అత్యంత వేగంగా పూర్తి చేయాల్సిన అవసరం ఉందని అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు. అయితే ఈ రహదారి పూర్తయితే రవాణా సదుపాయాలతో పాటుగా సెమీ అర్బన్ జోన్ల పరిధిలోని నూతన పరిశ్రమలు రావడంతో పాటు అభివృద్ధి వేగం పుంజుకుంటుందని పేర్కొన్నారు. భూసేకరణను పూర్తి చేసిన తర్వాత రహదారి నిర్మాణానికి టెండర్లు పిలిచేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని, దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించేందుకు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఈ ప్రాజెక్టు పట్టాలెక్కి రోడ్డు నిర్మాణం పూర్తయితే హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు మరింతగా అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు.